విశాఖ బీచ్ రోడ్లో హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభయాత్ర వేలాది మంది భక్తులతో భక్తి పారవస్యంగా సాగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు నేతృత్వంలో పార్కు హోటల్ నుండి కాళీమాత ఆలయం వరకు సాగిన ఈ యాత్రలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎంపీఎం భరత్, పీవీఎన్ మాధవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ కార్యక్రమంలో భక్తుల భజనాలు, నినాదాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అందరికీ హనుమంతుడు భక్తికి, శక్తికి, నిస్వార్థ సేవకు, జ్ఞానానికి వారి పేరు. అలాంటి మహనీయుడి యొక్క జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల శోభాయాత్రలు జరుగుతున్నాయి. ఈ శోభాయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హనుమంతుడి యొక్క జీవితాన్ని గురించి తెలుసుకొని ఆయన శక్తిని, ఆయన భక్తిని, అదేవిధంగా ఆయన జ్ఞానాన్ని, ఆయనకు అంకిత భావాన్ని అర్థం చేసుకొని మన నిజ జీవితంలో వారి చూపించిన యొక్క అడుగు జాడలో నడవాలనేది ప్రధానమైన ఉద్దేశం. రామాయణం ఆది కావ్యం. శ్రీరామచంద్రుడు లోకానికి మార్గదర్శకుడు, దేశభక్తివంతుడు, సత్యవాడి పరిపాలకుడు, పితృవాడి పరిపాలకుడు, తండ్రి మాట గవదాటని వాడు, రామరాజ్య స్థాపకుడు, ఆఖరి తప్పులు లేని, అవినీతికి తాను లేని, అత్యాచారాలు చోటు లేని ఆదర్శ రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు. ఆ మహనీయుడికి అరింగుబట్టు, నిస్వార్థ సేవకుడు. నేను ఎప్పటికీ ఎంత శక్తిని చూపించినా నేను రాముడికి దాసుడిని అని చెప్తున్న యొక్క మహా వ్యక్తిత్వం హనుమంతుడిది. హనుమంతుడు సముద్రాలు లంఘించి లంకకు వెళ్ళి సీతమ్మ వారి జాడ కనుక్కొని శ్రీరాముల వారికి తెలియజేశాడు. తనను అల్లరి మూకలు ఇబ్బంది పడ్డాలను చూస్తే లంక దహనమే చేసి వారికి జ్ఞానోదయం కల్పించే ప్రయత్నం చేశాడు. రెండవది జీవని కోసమని పర్వతాలు దాటి వెళ్లి లంఘించి లక్ష్మణ స్వామి యొక్క ప్రాణాలు కాపాడడం కోసం అని చెప్పి సంజీవని తీసుకొచ్చిన యొక్క మహా వ్యక్తి హనుమంతుడు. అలాంటి హనుమంతుడి యొక్క జీవిత గుణగణాలను మనం తెలుసుకోవాలి. హనుమంతుడు చిరంజీవి. ఎల్ల కాలాలు, ఎల్ల లోకాల్లో ఎప్పటికీ ప్రజల యొక్క జీవితాల్లో, హృదయాల్లో జీవించే వ్యక్తులనే చిరంజీవులు అంటారు. అంటే అర్థం అంత సంవత్సరాల పాటు ఉంటారని కాదు. వారి జ్ఞాపకాలు, వారి చూపించిన మార్గాలు అందరికీ ఆదర్శప్రాయమై ఆ దిశలో జనం నడవడం కోసం అని చెప్పని వారి స్నేహితుల రోజు మనం వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి గుణగుణాల గురించి తెలుసుకుంటున్నాం. వారి యొక్క నిస్వార్థ సేవ, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రాముడిని కానిస్తూ మరి ఆయన ఈ లోకాలన్నింటికి కూడా ఆదర్శపురుషుడయ్యాడు. అలాంటి మహనీయుడి యొక్క జయంతి రోజు ఈరోజు విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నగరంలో చారిత్రాత్మకంగా మీరందరూ కలిసి ఈ శోభాయాత్రను నిర్వహించాలి. శోభాయాత్రలో భక్తి ప్రతిపత్తులు ఉండాలి, ఆడంబరం ఉండకూడదు, అలాగే క్రమశిక్షణ ఉండాలి. మూడవది అంకిత భావం ఉండాలి. అప్పుడు మన భక్తి శక్తిగా మారుతుంది. సంఘే శక్తి కలిగిగా అన్నారు. సంఘటనగా ఉంటే, ఐకమత్యంగా ఉంటే కలిగి ఉన్న దాన్ని ఏది కూడా ఆపలేదని ఉద్దేశం. కాబట్టి దయచేసి యువక మిత్రులందరూ కూడా జీవితంలో క్రమశిక్షణ, అంకిత భావం, నిస్వార్థ సేవ,
తమ జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పని అందరినీ కోరుతూ ఉన్నాను. మన దేశ యువతలో చాలా నిగూఢమైన దాచి ఉన్న శక్తి ఉంది. ఆ శక్తిని గురించి వారికే తెరవదు. దాన్ని గుర్తించి దాన్ని నిలిపి తీయడం ఏమిటందో అది గురువుల యొక్క లేదా ప్రభుత్వాల యొక్క కర్తవ్యం. ఆ విధంగా మన యువత యొక్క తెలివితేటలు తీసుకొస్తే భారతదేశం వికసిత భారతదేశంగా త్వరలోనే మనం అనుకున్న లక్ష్యం తప్పనిసరిగా నెరవేరుతుంది. దానిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పని కోరుకుంటూ, నాకు ఈరోజు విశాఖపట్నంలో ఉన్న సందర్భంగా ఈ శోభాయాత్రలో పాల్గొనే అవకాశం, మిమ్మల్ని అందరినీ చూసి మిమ్మల్ని పలకరించి మిమ్మల్ని అభినందించే అవకాశం లభించింది. చాలా సంతోషం. ధన్యవాదాలు. హనుమత్ శోభాయాత్ర 2026లో మరింత దేదీప్యమానంగా జరుగుతుంది. విశాఖ వాసులు హనుమత్ జయంతి ఏదైతుందో పెద్ద ఎత్తున చేసుకోవాలని అందరూ వాడవాడల అందరూ కూడా వాలంటీర్గా రావటం ఏదైతుందో దీని ప్రత్యేకత. ప్రతి సంవత్సరం సంఖ్య సంవత్సరానికి విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా హనుమంతుడు అందరి హృదయాల్లో కూడా తప్పనిసరిగా జనించాలి. మన ధర్మాన్ని కాపాడడానికి ఏ విధంగా ఆయన ఆ రోజు అసుర సంహారానికి కారణభూతమయ్యాడో, శ్రీరామ కార్యాన్ని పూర్తి చేయడానికి ఏ విధంగా సన్నద్ధమయ్యాడో, అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడడానికి ప్రతినబూనాలి. ప్రతి హిందువు కూడా తనలో నిగూఢమైన శక్తి ఉంటుంది. తెలియదు నేను గొప్పవాడిని. ఆ గొప్పతనం ఏదైతుందో తనలో ఉండే ఆ గొప్పతనాన్ని బయటకు తీసుకొచ్చే ప్రక్రియ హనుమంతుడిలా చేయాలి. ప్రతి వ్యక్తి హనుమంతుడు లాంటి వాడు. ఒక్కసారి కానీ రంగిస్తే ఏదైనా సాధించగలడు. ఆ విధంగా సాధించే క్రమంలో ఒక కర్తవ్య దీక్ష, అలాగే దాంతోపాటు తన యొక్క శక్తి యుక్తుల్ని ఏ విధంగా ప్రదర్శించాడో
ఆ విధంగా మనందరం కావాలి, ఆ విధంగా తయారీ భవ్య భారతాన్ని నిర్మాణం చేయడానికి కారణభూతులు కావాలి. కనుకమే దేశవ్యాప్తంగా ఈ యొక్క హనుమత్ జయంతి రోజు ఈ యొక్క హనుమత్ శోభయాత్ర జరుగుతుంది. ఇవాళ విశాఖపట్నంలో కూడా ఈ యొక్క శోభాయాత్ర నిర్వాహకులకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 20 ప్రదేశాల నుంచి ఈ యొక్క శోభాయాత్ర రావడం జరిగింది. ఇవాళ బీచ్ రోడ్లో అత్యంత దేదీప్యమానంగా ఈరోజు కాషాయ కాంతులతో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. తప్పనిసరిగా భారతదేశం ప్రపంచంలో విశ్వగురు స్థానానికి రావటం తథ్యం. దానికి హనుమంతులు వారు ఏ విధంగా అయితే కురుక్షేత్ర సంగ్రామానికి ఆయన యొక్క జెండా ఏ విధంగా అయితే ఎగిరి ఆ రోజు కురుక్షేత్రంలో ధర్మ ప్రతిష్ఠ జరిగిందో ఈ దేశంలో కూడా ప్రపంచంలో కూడా జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. దానికే తార్కాణం యొక్క శోభాయాత్ర.